నమస్కారం. ఈ రోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము. సో, ఈరోజు జనవరి 18 తారీఖు 2026 సంవత్సరం. మనం ముఖ్య వార్తలు చూస్తే ఇక్కడ అతిపెద్ద నీలమణి అని ఇచ్చిర్రు. ఇది మరి ఇక్కడ శ్రీలంకలో దొరికిందంట. శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం ప్రదర్శనకు ఉంచిర్రు. ఇది మరి వజ్రమా ఏందనేది దీని వార్త లోపల ఆరో పేజీలో ఉంటది చూద్దాము. సో, ఏకంగా 3536 క్యారెట్ల బరువుందంటే చానా బరువుందన్నమాట ఇది. సో, ఇక్కడ ఇంకోటి ఇచ్చిరన్నమాట. ప్రయోగం చేస్తుర్రు. చందమామ వెనక్కి మనిషి ఎళ్లి దాదాపు 50 సంవత్సరాలయిందంట. సో, మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత అమెరికా మళ్ళా ప్రయోగం చేస్తుందన్నమాట. మనిషిని చందమామ వెనక్కి పంపడానికి. సో, ఏది చేయాలన్నా గాని అమెరికానే మొట్టమొదటిగా ప్రయత్నిస్తదన్నమాట. వాళ్ళ తాన విపరీతమైన డబ్బుంటది. సైంటిస్ట్‌లకు గూడా వాళ్ళు సరిపోయినంత డబ్బిస్తారు ప్రయోగాలు జేయడానికి. సో, మళ్ళీ అమెరికా సైంటిస్ట్‌లు రెడీ అయితున్నట్టు మనకు వార్త ఇచ్చిర్రిక్కడ. ఇక్కడ బంధం నిలుపుకోలేకని ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచాన్ని మొత్తం యూనిట్‌గా ఐకమత్యంగా ఉంచాలని ఒక ఐక్యరాజ్య సమితి అన్నదన్నమాట ప్రపంచం వ్యాప్తంగా. సో, వాళ్ళు ఈ కంప్యూటర్ యుగంలో మనిషికి మనిషి దూరం అయితున్నాడు. గతంలో ఎట్లుండంటే ఏదన్నా కొడుకు వేరే ఊర్లో జాబ్ చేస్తుండంటే లెటర్ రాసేటోడు తల్లిదండ్రులు. లేకుంటే ఆళ్ళ భార్యకి రాసేటోడు అతను. లేకుంటే ఎవరన్నా ప్రేమికులుంటే వాళ్ళు గూడా లెటర్‌ల రూపంలో రాసేటోళ్ళు లెటర్‌లు. సో, అట్లా ఉంటుండే. ఈరోజు డిజిటలొచ్చి మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. సో, ఎందుకు లెటర్‌లు ముఖ్యమో లెటర్ రాయమంటారు. ఐక్యరాజ్య సమితికి పంపాలన్నమాట. ఎవరైనా సరే వ్యాస రచన పోటీ అన్నమాట ఇది. రాసి పంపొచ్చు. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. నేటి నుంచి నాగోబా జాతర అంటే ఈ దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. అంటే సమ్మక్క సారక్క మొట్టమొదటి జాతర అయితే ఇది రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిందనమాట నాగోబా జాతర. ఇది ఎక్కడుందంటే ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో ఉందనమాట. సో, మిశ్రమ వంశీయులని వాళ్ళ కులదైవం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు నాగోబా జాతర అంటే ఆహ్, నాగదేవత ఉంది ఇక్కడ టెంపుల్‌లో. సో, అందుకోసమనే ఆ జాతర పేరు నాగోబా జాతర అని పెట్టారనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం 20న షెడ్యూల్ అని మున్సిపల్ ఎలక్షన్ మొత్తం గూడా రిజర్వేషన్ ఖరారైపోయింది. కౌన్సిలర్‌లు, కార్పొరేటర్లు, మేయరు, మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ మొత్తం గూడా ఖాయం అయిపోయినాయి. మన నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ వచ్చేసి బీసీ జనరల్‌కొచ్చిందనమాట. సో, అట్లనే మహబూబ్‌నగర్ అన్నీ గూడా కొల్లాపూర్, అచ్చంపేట అవన్నీ గూడా రిజర్వేషన్‌లొచ్చినాయి. అవన్నీ గూడా నేను చదివి ఇనిపిస్తా. అవన్నీ గూడా ఎన్నో పేజీలంటే 14థ్ పేజీలున్నాయి. 14 పేజీలున్నాయన్నమాట. సో, 14 పేజీలో చూద్దాం లాస్ట్ పేజీలో ఉంటదది. సో, ట్రంప్‌కు కీలెరిగి వాతాన్ని టారిఫ్‌లను బూచిగా చూపి ప్రపంచ దేశాలను బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ కీలెరిగి వాత పెట్టిందని అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించి దెబ్బకు దెబ్బ తీస్తూ నిశ్శబ్దంగానే పని కానిచ్చేస్తుంటే, ఇక్కడ అమెరికా మాట ఇనకుంటే టారిఫ్‌ల పేరుతోని బెదిరిస్తుంది కదా అన్ని దేశాలని. అట్లనే భారతదేశాన్ని కూడా బెదిరించిండు. ఇప్పటివరకైతే 50% టారిఫ్ విధించిండు. సో, అట్లా మన దేశం గూడా వాళ్ళ వస్తువులు గూడా మన దేశం వాళ్ళు అమ్ముకోవాలంటే టారిఫ్స్ విధించి దెబ్బకు దెబ్బ తీస్తుందని వార్త రాసిర్రనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్‌లో కమ్యూనిస్ట్ పార్టీ పొత్తు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో, మున్సిపల్ ఎలక్షన్‌లో కమ్యూనిస్ట్‌తోని పొత్తు ఖరారు అంటూ మనకు వార్త ఇచ్చిరనమాట. సో, ఒంటరి పోరుకేస్తాయి అంటున్న ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ గూడా కలిసి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటది. సో, మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లలో ముఖ్యంగా ఈ కొల్లాపూర్ తాలూకాలో ఇట్లా చాలా మంచిగా పనిచేసిందన్నమాట వాళ్ళ పొత్తనేది. సో, మరి ఇక్కడ ఏందనేది ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్‌లో ఏం జరుగుతదనేది చూడాలనమాట. మన మహబూబ్‌నగర్ గూడా బీసీ లేడీకొచ్చిందనమాట మేయరు. సో, కార్పొ కార్పొరేషన్ అయింది గదా అది. చొరబాటుదారులను వెళ్ళగొట్టుడే. ఇక్కడ ప్రధానమంత్రి అంటున్నాడు పశ్చిమ బెంగాల్ పోయిండనమాట. సో, పశ్చిమ బెంగాల్‌లో ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి చాలా మంది అక్రమంగా నివసిస్తుర్రు. వాళ్ళందరిని వెళ్ళగొడతాం మేము గాన గెలిస్తే ముఖ్యమంత్రి గాన మా చేతులకొస్తాయని చెప్తుండనమాట. సో, అధికారం ఇచ్చింది అస్తిత్వం చెరిపేందుకా? హామీలను పక్కన పెట్టి విధ్వంస ప్రణాళిక రచిస్తున్నారు కేటీఆర్. చిన్న జిల్లాలతో రేవంత్‌కున్న నొప్పేంటో తెలియడం లేదు. సికింద్రాబాద్‌లో శాంతి ర్యాలీని కోర్టు అనుమతితో నిర్వహిస్తాం. నిరంకుశత్వమే సీఎం రేవంత్ విధానం. జిల్లాలు మారుస్తున్నట్టుండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, ఎందుకు మారుస్తున్నావు? ఉంటే నీకేమైనా నొప్పి అయితుందా? అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నాడనమాట. సో, మరి కాల పరీక్షను తట్టుకొని నిలిచిన
కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు అయిందని చెప్పి అలా మీటింగ్ ఖమ్మంలో జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త ఇచ్చిర్రు వీళ్ళిక్కడ. ఇక్కడ మనము మోదీని కలిస్తే తప్పేంటి సీఎం రేవంత్ రెడ్డి. కలిస్తే తప్పు లేదు. కలిసిపోతేనే ముప్పు. అయితే ఈళ్ళంతా కాంగ్రెస్ పెద్దలనమాట. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. మోడీని కలిస్తే తప్పేందయ్యా అని అడుగుతున్నాడు గదా! కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉంటారు గదా! హనుమంతరావు లాంటోళ్ళంతా. కలిస్తే తప్పేం లేదు గానీ, కలిసిపోతేనే కష్టమని ముప్పొస్తదని అంటారు. అంటే బీజేపీలో గాని రేవంత్ రెడ్డి కలిసిపోతాడా ఎట్లా అని కార్టూన్ రాసిర్రనమాట. సో, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలుస్తున్నాడు. ప్రధానమంత్రి గూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే, ఈ దేశంలో అన్ని ముఖ్యమంత్రులను సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటది గాబట్టి, వీళ్ళు అడిగితే గూడా కొన్ని పనులు చేస్తుండని మనం అనుకోవచ్చు. కానీ ఇంగా రాజకీయ ఆరోపణలు వేరేలాగుంటాయన్నమాట ఇవి. ఇక్కడ చాలా మటుకు 25 సంవత్సరాల లోపులే ప్రమాదాల్లో, యాక్సిడెంట్‌లో చనిపోతుర్రని వార్త ఇచ్చిర్రనమాట. ఎందుకంటే వాళ్ళే బైకులైనా, కార్లైనా అత్యధిక వేగంతోని పోతారు. పోయి వాళ్ళు చనిపోతారనమాట. వాళ్ళు చనిపోవడానికి కారణము అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతుందనమాట. నైట్ 12 లోపు 11, 12 మధ్యలో జరుగుతున్నాయి. లేకపోతే తెల్లవారుజామున 3, 4 మధ్యలో జరుగుతున్నాయని ప్రమాదాలు ఇచ్చిర్రనమాట. సో, కొన్ని కారణాలు ఇచ్చిర్రనమాట. వాళ్ళు ఏం కారణాలు ఇచ్చిర్రని చూద్దాము. సో, పరిమితికి మించిన వేగం అంటే చాలా ఓవర్ స్పీడ్‌గా ఎళ్ళడం అనమాట. మద్యం తాగి వాహనాలు నడపడం. మందు ఫుల్లుగా తాగి దావత్‌కి పోతారు. దావత్ కాడ ఫుల్లు తాగి, ఇయాల ఇప్పుడు పోవాలిరా మా ఊరికి పోవాలిరా అని పయనం అవుతారనమాట. సో, మలుపులున్న చోట, డివైడర్ ఉన్న చోట మీడియమ్స్ లేకపోవడం. మూల మలుపు ఉంటది. లేకుంటే డివైడర్ ఉంటది. అక్కడ బోర్డులు లేకపోవడము, సూచనలు లేకపోవడం అని ఇచ్చిరనమాట. కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డ్ లేకపోవడం. అంటే ఇక్కడ ముందల మలుపొస్తుంది, లేకుంటే ఇరుకు రోడొస్తుందని బోర్డులు లేకపోవడం అనమాట. ఇరుకైన రోడ్‌లో ఆ పై అక్కడే ఉంటున్న ఆక్రమణలు. కొన్ని చోట్ల రోడ్డు దగ్గర ఉంటది. దాని మీదనే మళ్ళా కొంతమంది చాయ్ బండి పెడతారు. కూరగాయలు పెట్టి అమ్ముతుంటారు. లేకుంటే ఏదో హోటల్ పెట్టి అన్నం అమ్ముతుంటారు. అట్లా చేస్తుంటారనమాట అవి. రోడ్ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం. ఈ రోడ్డు గూడా ప్రణాళికాబద్ధంగా లేకపోవడం అని ఇచ్చిరనమాట. రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు. అనుకోకుండా కొన్ని చోట్ల గుంతలు పడతాయి. ఆ గుంతలకు గూడా కరెక్టు ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా ఏర్పడడం అనమాట. క్యాబేజీలను తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు. క్యా క్యారేజ్‌లో తొలగించకుండా కొన్ని సార్లు స్తంభాలుంటాయి అట్లనే ఉంటాయి. రోడేస్తారు గానీ స్తంభం అట్లనే ఉంచుతారనమాట. చెట్లు గూడా అట్లనే వదిలేస్తారనమాట అట్లా. అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం. రోడ్ల వెంబడి పూర్తిగా కరెంటు లైట్లుండాలనమాట. కానీ లైట్లు లేవని ఇచ్చిరనమాట. అవి కొన్ని కారణాలయితున్నాయని. వాహనదారులు అపసవ్య దిశలో వాహనాలు నడపడం అంటే, మనము ఎప్పుడు పోయినా గానీ, పోయేటప్పుడు ఎడమ చేదికి పోవాలనమాట. సో, కొన్నిసార్లు ఏం చేస్తారంటే, కుడి చేయి దిక్కున పోతే మనకు మన రోడ్డు తొందరగా వస్తది. మన ఇల్లు దగ్గరొస్తదని చెప్పేసి అట్లా పోతుంటారు. అది కూడా రాంగ్ రూట్‌లో ప్రయాణం చేయడం అనమాట. రోడ్ మార్కింగ్ పక్కాగా లేకపోవడం, శాస్త్రీయత లేకపోవడం. ఈ రోడ్డు గూడా సరిగ్గా లేదు. అవన్నీ గూడా సింబల్స్ సరిగ్గా లేవని చెప్పిరనమాట. సో, ఆ విధంగా ఇచ్చిరనమాట. ఎక్కువ శాతం అయితే 25 సంవత్సరాల పిల్లలే చనిపోతుర్రని ఇచ్చిరనమాట. నల్గొండ జిల్లాకు 24 గంటల కృష్ణా జలాలని ఇచ్చిర్రు. సో, తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి అనమాట. సో, నల్గొండ జిల్లాకు తాగునీరు లేక చాలా మందికి ఏందవంటే ఈ పండ్లు వంకర బోవుడు అవన్నీ గూడా ఏమంటారు దాన్ని యాక్చువల్లీ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయన్నమాట. సో, అటువంటి వాటికి మొత్తం పూర్తిగా పరిశుభ్రమైన వాటర్, కృష్ణా వాటరు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తురనమాట. వాటర్ గూడా మొత్తం పొల్యూట్ అయి ఉంటదనమాట. నల్గొండ జిల్లాలో ఆ వాటర్ తాగినోళ్ళకు కాళ్ళు, చేతులు వంకర పోతాయన్నమాట. సో, అట్లా పోయి వాళ్ళంతా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళకు కృష్ణా వాటర్ తెస్తామని చెప్తుండనమాట. నిన్న జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి గురుకుల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో చిన్నారితో నిన్న రేవంత్ రెడ్డి మన పాలమూరు జిల్లాకు పోయిండు. సో, అక్కడ ఆ ఊర్లో గురుకుల పాఠశాల పిల్లలతోని మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. అక్కడ పక్కన ఆళ్ళ టీచర్ అమ్మ ఉంది. ఈ పాప మాట్లాడుతుంది ముఖ్యమంత్రితోన. జిల్లాల రద్దు కుట్ర. పాత జిల్లాలు 33 జిల్లాలు రద్దు చేయాలంటే కుట్ర జరుగుతుందని చెప్తుర్రనమాట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 జిల్లాలున్నాయి. ఒక్క జిల్లా పోయి 5 జిల్లాలయినాయి గదా! అక్కడ మార్చాలా అని చూస్తుర్రు రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ మరి హరీష్ రావు మన మహబూబ్‌నగర్ వాళ్ళు పిలుచుకొని మాట్లాడిరంట. సో, అంటే పోతే ఏమేమి పోతాయంటే వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఎగిరిపోతాయి. నాగర్ కర్నూలు, మహబూబ్‌నగర్ కొత్తది వాళ్ళ మామ పేరు మీద కలవకుర్తి జిల్లా అయితే అయ్యే అవకాశం ఉంది. సో, లేకపోతే రెండే ఉంటాయన్నమాట. నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ అయితే ఖాయం. మన నార్కర్నూల్ అయితే ఎవడు తీసేసేటోడైతే ఎవడు లేడు. ఎందుకంటే అది ఎప్పుడో 100 ఏళ్ల కిందనే జిల్లా.
సో, గతంలో రైలు మార్గం లేక జడ్చర్లకు మార్చబడింది. జిల్లా అది మహబూబ్‌నగర్ మార్చబడింది గానీ, లేకుంటే 100 సంవత్సరాల క్రితమే నాగర్ కర్నూల్ అనేది జిల్లా అన్నమాట. అది చరిత్రలో ఎవరు కాదనలేని సత్యం అన్నమాట. సో, అందుకోసమనే నాగర్ కర్నూల్ జిల్లా అయితే ఎట్టి పరిస్థితిలో ఉంటది గానీ, మహబూబ్‌నగర్ ఉంటది, నాగర్ ఉంటాయి. మిగతా జిల్లాలు ఉంటాయా? పోతాయా? రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిరన్నమాట. నేడు పాలేరు, మున్నేరు లింక్‌కు శంకుస్థాపన. ఖమ్మం జిల్లా పర్యటనలో ఖమ్మం జిల్లా పర్యటనలో ఆహ్, రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం. ఈరోజే ఉందా మరి ఎప్పుడుందో గానీ, కొత్తది ప్రోగ్రామ్ చేస్తుర్రనమాట. పాలేరులో సీఎం కార్యక్రమాల షెడ్యూల్. సో, ఆదివారం అంటే ఈరోజే అనమాట. ఈరోజు పోతాడనమాట. పోయి ఆడ్నుంచి ఖమ్మం పోతే వరంగల్ పోయి, అక్కడ సమ్మక్క సారక్క జాతర దేవతను దర్శించుకొని, మళ్ళీ అక్కడ మీటింగ్ గూడా ఉందనమాట మంత్రులది. సో, దానికోసం చేస్తున్నట్టుంది. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి చెప్తున్నాడనమాట. నేను పోటీ చేయను. ఎందుకు పోటీ చేయనంటే అక్కడ గతంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి సంగారెడ్డి మీదుగా పోయిండనమాట. సో, అప్పుడు సో, అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి అడిగినా గాని నన్ను గెలిపియలేదు మొన్న 23 ఎలక్షన్‌ల. సో, నేనింక పోటీ చేయను. భవిష్యత్తులో నా భార్య పోటీ చేసినా గాని సో, నేను రాను ప్రచారానికని చెప్తున్నాడనమాట. సో, జగ్గారెడ్డి చాలా సెన్సిటివ్ మనిషి. చేతిలో పైసలెన్నుంటే అన్నీ పంచేసాడనమాట. ఇట్లా అపరదానకారుడని చెప్పొచ్చనమాట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికేమో ఆదాయం ఉంది. విపరీతమైన ఆదాయం ఉంది. పంచుతాడు. ఈయనకేమో ఆదాయం తక్కువుంది గానీ, పంచకం ఎక్కువనమాట. సో, ఈమె యాక్చువల్లీ ఈళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట జగ్గారెడ్డిది. ఈమె గౌడ్ అనమాట. సో, బీసీ కిందకొస్తదనమాట. నిర్మల జగ్గారెడ్డి అంటే బీసీ అనమాట ఈళ్ళు. ఈమె బీసీ, ఈయన రెడ్డి. సో, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. డిఫరెంట్‌గా థింక్ చేస్తాడనమాట. మాటలు మాట్లాడే విధానం గానీ, చేతిలో ఎన్ని పైసలుంటే అన్ని పంచి పడేస్తాడనమాట ఇట్లా. ఎవ్వనికి కూడా ఎనక మళ్ళా రేపు అయ్యో! ఏమైతది అని ఆలోచించడనమాట. అటువంటి మంచి మనసున్న వ్యక్తి జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు గెలిచిండు. 18లో గెలిచిండు గానీ, మొన్న అధికారం వచ్చే ముందల ఓడిపోయిండు. సో, మొన్న గాన గెలిస్తే మినిస్టర్ అయితుండే అనమాట. సో, ఇదైనా అదృష్టం ఉండాలంటారు గదా! అదృష్టం లేనట్టు ఉన్నాడనిపిస్తుంది జగ్గారెడ్డిని చూస్తే. సో, నెక్స్టు వీళ్ళ కూతురు పోటీ చేయొచ్చు. ఇంక జగ్గారెడ్డి చేయనంటున్నట్టే కూతురికి మొన్న మొన్నే పెళ్లి చేసిండు. ఆమె చేస్తే ఇంగ ఆమెనే పోటీ చేయొచ్చు సంగారెడ్డిల. సో, ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. వికలాంగులకు వివాహ ప్రోత్సాహం రెట్టింపు. 1,00,000-2,00,000 అంటే వికలాంగులంటే ఎవరన్నా కాళ్ళు, చెయ్యి అనాథ ఉన్నోళ్ళని పెళ్లి చేసుకుంటే గతంలో రూ. 1,00,000 ఇచ్చేదంట గవర్నమెంట్ తరపున. ఇప్పుడు 2,00,000 ఇచ్చేది అని చెప్పేసి రూల్ మార్చిరంట. సో, మహిళాభివృద్ధి శాఖ, శిశు వికలాంగుల సంక్షేమ శాఖ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. సో, ఈ మినిస్టర్ వచ్చేసి మన అడ్లూరి లక్ష్మణ్ గారు సో, నిన్న డిక్లేర్ చేశారనమాట. సో, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు గూడా హామీ ఇచ్చారంట. సో, గంటల వ్యవధిలోనే మొత్తం జీవో ఇచ్చేసారనమాట. సో, ఇక్కడ కృష్ణయ్య బీసీ సంఘం అధ్యక్షుడు. సో, శ్రీనివాస్ గౌడ్ గూడా బీసీ సంఘం అధ్యక్షుడు. ఇద్దరు గూడా చెప్తుర్రు. కార్పొరేషన్ ఎలక్షన్‌ల బీసీలకు అన్యాయం జరిగింది. టికెట్లలో 42% రిజర్వేషన్‌ని ఇవ్వలే అని చెప్తుర్రనమాట. సో, ఇంగ వాళ్ళు ఇవ్వకపోయినా ఎలక్షన్ అయితే జరుగుతది. పోటీ చేసి గెలిచేటోడు గెలుస్తాడు. ఓడిపోయేటోడు ఓడిపోతాడనమాట. 10కే ఫుల్ స్టాప్. రాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాల విద్యార్థుల దుస్థితి. నారాయణపేట, కృష్ణా మండలంలో కన్నడ మీడియంతో ఇబ్బందులు. తెలంగాణలో ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు లేని వైనం. కర్ణాటక పంపాలంటే హాస్టల్‌లు, ట్యూషన్ ఫీజుల భారంతో తల్లిదండ్రుల అనాసక్తి. అక్కడ నాన్ లోకల్ కావడంతో చదువులు, ఉద్యోగాల్లో పోటీ పడలేక చతికిల. ఇక్కడ ఇదేందంటే కర్ణాటక బార్డర్ ఉంటదనమాట. నారాయణపేట జిల్లాలో కృష్ణా మండలంలో కన్నడ ఉందంట. కన్నడ బడుందంట. సో, పిల్లలు 10వ తరగతి వరకే చదివి బంద్ చేస్తుర్రు. పై చదువులు చదవాలంటే వాళ్ళకు అక్కడ కర్ణాటక పోయి చదవాలంటే అక్కడ ఫీజులెక్కువున్నాయి. అదెక్కువున్నాయి. మళ్ళా అక్కడ గవర్నమెంట్ ఏది స్కాలర్‌షిప్ ఇట్లా అన్నీ ఏవి రావన్నమాట అక్కడ చదివితే. సో, అవన్నీ కారణాలున్నాయి. 10 వరకే ఆపేసి ఏదో పని చేస్తుర్రని చెప్పి ఇచ్చేసిరనమాట. సో, సీఎం చొరవ చూపాలని కన్నడ గౌరవ అధ్యక్షుడు కృష్ణనారాయణపేట జిల్లాట. కన్నడ భాష మాట్లాడేవారున్న ప్రాంతాలను గడినాడ ప్రాంతాలను గుర్తించాలని ఇందులో కృష్ణా మండలం ఉంది. అనేక ప్రత్యామ్నాయాలుగా 2017లో కర్ణాటక ప్రభుత్వం గడినాడ ప్రాంతం వారికి విద్యా, ఉద్యోగాల 5% రిజర్వేషన్ ఇచ్చిందట. సో, ఇక్కడ కన్నడ మీడియం స్కూల్‌లు ఎత్తేయాలి అని వీళ్ళు చెప్తుర్రు.
మరి ఏందో అంత గందరగోళంగా ఉంది ఆళ్ళకు. నేడు వనదేవతల చింతకు మంత్రివర్గం. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కొత్త ప్రాంగణం అన్నమాట. గద్దెల ప్రాంగణం ఇది ఫోటోలో చూస్తున్నది. సో, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ గూడా సమ్మక్క సారక్క దగ్గరికి వస్తుర్రనమాట. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళంతా కలిసి ఈరోజు మంత్రివర్గ సమావేశం ఉంది గాబట్టి అక్కడ దేవ దేవుని దగ్గరనే పెట్టారనమాట మీటింగ్. సో, ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్ల మృతి అంటే, మొత్తం మరో ఇద్దరు టీచర్లకు గాయాలయినాయంట. ఇద్దరు చనిపోయారు. సో, వీళ్ళు సెలవులు అయిపోయినాయి గదా! సంక్రాంతి సెలవులు. వాళ్ళ వాళ్ళ బడికి పోవాలని చెప్పేసి వీళ్ళంతా హెడ్ మాస్టర్‌లనమాట. మంచి మంచి పెద్ద స్థాయిలో ఉన్న టీచర్ వీళ్ళంతా గూడా. సో, వీళ్ళు పోతున్న కారు స్పీడ్‌గా పోయి ఉసుక ఉన్నదంట రోడ్డు మీద. ఉసుక తొక్కేసి మొత్తం చేనులో పల్టీ కొట్టింది. ఈ ఇద్దరు టీచర్లు చనిపోయారు. ఇంక మరో ఇద్దరు గూడా వాళ్ళు గూడా సావు బతుకుల మధ్య ఉన్న టీచరనమాట. సో, ఎక్కడ జరిగిందనేది చూద్దామనమాట ఇది. అరవపల్లి అంటే నల్గొండ జిల్లాలో ఉందిది. సంక్రాంతి సెలవులు ముగిసిన వారం రోజులు పాఠశాల పునఃప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని మామిడాల కల్పన. అంటే ఈమె అన్నమాట. ఇక్కడ తుంగతుర్తిలో టీచర్ అన్నమాట. సో, తుంగతుర్తి మండలం రావులపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత. ఈమె గూడా తుంగతుర్తి మండలంలోనే ఈమె గూడా హెచ్ఎం అన్నమాట, హెడ్ మాస్టరు. సో, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అల్వాల ప్రవీణ్ కుమార్, తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు అల్వాల సునీతారాణి. వీళ్ళిద్దరూ అన్నాదమ్ముడే అన్న చెల్లెలేమనంట వీళ్ళిద్దరు గూడా. అందరిది గూడా తుంగతుర్తి మండలం. ఇక్కడ తుంగతుర్తి మండలంలోనే పాఠశాల ఉంది గాబట్టి అందరూ కలిసి కారు తీసుకొని పోతుర్రనమాట. సో, పోతుంటే ప్రమాదం జరిగింది. గీతకు చెందిన సునీతారాణి ఉదయం గీతకు చెందిన కారులో నల్గొండ నుంచి పాఠశాలకు బయలుదేరారు. ఈమెదనమాట కారు ఈమెది. ఈమె కారైతే నల్గొండలో ఉంటారనమాట వీళ్ళంతా. నల్గొండలో ఉండి ఇక్కడ తుంగతుర్తికి వస్తుంటారనమాట బడిజే పనికి. సో, వీరు ప్రయాణిస్తున్న కారు అరవపల్లి శివారులోని ముదిరాజ్ కాలనీ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి నిర్మాణం కోసం పోసిన ఇసుక కుప్పపై నుంచి వెళ్ళి పల్టీలు కొడుతూ పొలాలకు దూసుకెళ్ళిందంట. కొత్తగా ఇల్లు కడుతుర్రంట ఆడ. ఇల్లు కడుతుంటే రోడ్డు మీద ఇసుక పోసిర్రంట. ఇసుక పోతే ఈ కారు స్పీడ్‌గా పోయి ఇసుక దొక్కిందంట. ఇసుక దొక్కినప్పుడు స్లిప్ అయితాయి కదా! స్లిప్ అయిపోయి పంట చేనులో గుద్దుకున్నదనమాట. ఇట్లా రాళ్ళు ఇట్లా ఉన్నట్టునే కారు చూడొచ్చు మొత్తం టాప్ లేసిపోయిందది. సో, అదే సమయంలో కారు ముందు భాగం ఎడమవైపు టైర్ పేలిందంట. టైర్ కూడా పేలిందంట. ఇంక స్పీడ్‌గా అయ్యేదాలకు టైర్ పేలిందంట. కారు పల్టీలు కొట్టడంతోనే కల్పన రోడ్డుపై తీవ్రంగా గాయపడింది. ఈమె రోడ్డు మీదనే పడిపోయిందనమాట. సో, ఈమె పడిపోయిన తర్వాత ప్రవీణ్ కుమార్ కారులో ఇరుక్కుపోగా స్థానికులు బయటకు తీశారు. సో, ఆ తర్వాత సునీతారాణి, గీత ఎగిరిపడ్డారు. ఈమె ఇంకొక ఆమె ఉందన్నమాట సునీతారాణి. ఆమె ఎగిరిపడ్డారంట. సో, కారు డ్రైవరు నదిపల్లి గిరి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. డ్రైవర్ గానికి ఏం కాలేదంట. వాడైతే బతికి బయటపడ్డాడు గానీ, ఇంగా మిగతా ఈ టీచర్లందరూ నలుగురు గూడా చనిపోయినట్టే అన్నమాట. ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ. ఆ ఇద్దరు గూడా సావు బతుకుల మధ్యలో ఉండ్రు. వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కల్పన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. అంటే ఈమె ఫస్టే చనిపోయిందంట పడేదప్పుడే. సో, గీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయింది. ఈమె అన్నమాట. ఈమెను హైదరాబాద్ తీసుకుపోతుంటే చనిపోయిందన్నమాట. సునీతారాణి, ప్రవీణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ తరలించిర్రు. వీరిద్దరు అన్నా చెల్లెలు. ఈ సునీతారాణి, ప్రవీణ్ కుమార్ ఫోటోలు ఇయ్యలే గానీ, వాళ్ళిద్దరు అన్నా చెల్లెలనమాట. ఇద్దరు గూడా టీచర్లనమాట వాళ్ళు. ఈ ప్రమాదం కారు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్ల జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసిర్రు. ఈ ప్రమాదానికి కారణము కేవలం డ్రైవర్ కారణమే. ఆ ఇసుక పోసిర్రంటే కొద్దిగా చూసుకొని, ఆ ఇసుక ఉంది అని జర స్లో చేసుకుంటే అయిపోతుండే. కానీ విపరీతమైన స్పీడ్‌తో నడిపి ఆడేం ఆలోచిస్తున్నాడో, ఫోన్ మాట్లాడుకుంటూ పోయిండో, ఏం పోయిండో మొత్తం మీదనైతే ఈ టీచర్లను మాత్రం ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ. ఆ ఇద్దరు గూడా కష్టమే అనమాట. సో, సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం రావులపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది. ఈ టీచర్ ఈమె గీత అంటే ఈమె పనిచేస్తున్న నల్గొండలో ఉంది. ఇక్కడ సూర్యాపేటలో పనిచేస్తుందన్నమాట. ఈమె కుమారుడు పోయిన ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిండు. అమెరికాలో చదువుతున్నాడన్నమాట. ఆల్రెడీ బిడ్డ గూడా అమెరికా ఇచ్చింది. అక్కడనే పెళ్లి చేసింది. అక్కడ ఉండ్రు గానీ ఈమె పోయింది మళ్ళా వచ్చే నెల అమెరికా పోవాలని టికెట్ కూడా బుక్ చేసుకున్నదంట. కానీ ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందనమాట మొత్తం మీద ఇది. ఈ నీలమణి అతిపెద్ద నీలం అన్నారు గదా! దీని విలువ 3600,00,00,000 సో, మెరిసిపోతున్న నీలరంగు మహిమను చూసేందుకు 2 కళ్ళు చాలట్లేదు కదా! ఇలాంటిది నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నీలమణి రికార్డులకెక్కింది. సో,
ఏంది ఇది వజ్రమా? ఏంది మరి నీలమణి అంటే? సో, ఏకంగా బరువుంది గ్రాముల నోటు దీనికి స్టార్ అప్ ఫ్యూల్ నామకరణం చేశారు. ఇది నకిలీది కాదని నిసలైన నీలమణేనని అమెరికా ధృవీకరించిందనమాట. సో, దీని విలువ దాదాపు 3600 కోట్లని ఇచ్చారనమాట. సో, వీళ్ళు చంద్రుడి మీదకి పోవడానికి వీళ్ళు అమెరికాలో ప్రయాణం అయ్యారు. సో, వీళ్ళు నలుగురు కలిసి పోతారనమాట అమెరికాకు. సో, ఇక్కడ భయంగా బతికామని చెప్పేసి ఇరాన్‌లో యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తుంది గదా! అసలు ఇరాన్‌ల మొత్తం ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా ఏం చేస్తుంది? ఆ ధర్నా చేసేటోళ్ళని చేయనీయండి. వాళ్ళకేమైనా అయితే మేము మీ సంగతి చూస్తామని ఇరాన్‌కి చెప్తుందనమాట. సో, నిత్యం ఇంటర్నెట్ బందయింది. ఫోన్‌లు బందయినాయి. అన్నీ బందయినాయి. సో, వాళ్ళు ఇంక బతుకుతామా, బతకమా అని ఆశలు వదులుకున్నారు. అటువంటి వాళ్ళు మొత్తము మన దేశానికొస్తుర్రనమాట. సో, భయంగా బతికామని చెప్తారనమాట. దాదాపు మన దేశపోళ్ళు 9,000 మందున్నట ఇరాన్‌ల. సో, బతుకు తెరువు కోసం పోయినోళ్ళు వాళ్ళంతా రావాలని ప్రయత్నం చేస్తుర్రనమాట. ఇక్కడ కరీంనగర్ జిల్లా ఇది వార్తలు. కరీంనగర్ మేయర్ వచ్చేసి బీసీ జనరల్ అయిందనమాట. సో, 66 డివిజన్‌ల రిజర్వేషన్ ఖరారు. రిజర్వేషన్ కూడా ఖరారయినాయి మొత్తం. సో, బీసీలకెన్ని, ఎస్సీలకెన్ని, లేడీస్‌కెన్ని అనేది. ఇక్కడ చలికాలం కిడ్నీలు ఫైలమంటే ఒంట్లోని చేరక నీరు చలి పెడుతుందని చెప్పేసి నీళ్ళు తాగకుంటే కిడ్నీలు ఖరాబ్ అయితాయి. నీళ్ళు బాగా తాగాలని డాక్టర్లు చెప్తుర్రనమాట. సో, చలికాలం కదా ధూపయితలేదని చెప్పి కొంతమంది నీళ్ళు తాగకుండా ఉంటారు. సో, అటువంటి వాళ్ళకు ఇబ్బందయితది. కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే వాటర్ బాగా తాగాలని చెప్తుర్రు డాక్టర్లు. ఇక్కడేంది ఇది మూడో కన్ను కనిపిస్తలే. రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరా పనిచేస్తలే అంట. రైల్వే స్టేషన్‌లో మొత్తం దొంగతనాలు జరుగుతున్నాయంట. సీసీ కెమెరాలు పనిచేస్తలేవని ఇచ్చిరనమాట. ఇది రామగుండం రైల్వే స్టేషన్ ఇది. ఇది రామగుండం రైల్వే స్టేషన్. ఇదేమో ఓదెల రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ఇద్దరు యువకుల దుర్మరణం. కారు యాక్సిడెంట్ అయింది. నుజ్జు అయింది కారు మాత్రం. ఎంత స్పీడ్‌తోని పోయిరో పోయి రోడ్డున గుద్దేసినట్టుంది. జగిత్యాలలో జరిగిందనమాట. ఈళ్ళిద్దరు చనిపోయారనమాట. ఈళ్ళిద్దరు డెడ్ బాడీస్ ఇవే అనమాట. ఈళ్ళిద్దరి ఫోటోలు. సో, ఇక్కడ వాట్సాప్‌లో ఒక మీ ఈరోజు ఆఫర్ మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో 600 మంది ఉండే గ్రూప్‌లో మమ్మల్ని యాడ్ చేసి అడ్మిన్ ఇచ్చిన వారికి 6,000 అమౌంట్ ఇస్తామని ఇచ్చిరనమాట. మోసం చేసిర్రు. హర్షసాయి ట్రస్ట్ అని పెట్టారనమాట ఈ కొడుకులు. దొంగ కొడుకులనమాట. అట్లాంటోళ్ళని గ్రూప్‌లో యాడ్ చేస్తే కష్టమైతది కాబట్టి వీళ్ళకు గ్రూప్‌లో ఇబ్బందులయితాయి కాబట్టి చేస్తుర్రనమాట అట్లా. సో, వెంటనే చెల్లిస్తామంటూ మోసానికి పాల్పడుతుర్రనమాట. అట్లా యాడ్ చేయొద్దనమాట. వేరెవరోళ్ళని ఎవరిని కూడా యాడ్ చేయొద్దు. చేస్తే ఇబ్బందులయితాయి అవి. పందుల పాకలో దొంగలు పడ్డారు. 11 పందుల చోరీ. ఈ పందుల దాంట్లో దొంగలు పడి 11 పందులు దొంగతనం చేసిర్రంట. పెద్దపల్లి జరిగింది. పెద్దపల్లి అంటే కరీంనగర్ జిల్లాలో ఉంటదనమాట. ఇది పార్లమెంట్ సీట్ అది. సో, అక్కడ జరిగింది. 11 పందులు ఎత్తుకపోయిర్రట. ఈ పిల్లగాడు మేకని కాపాడనీకి పోయి కాలువలో పడి చనిపోయిండట. సో, అక్కడ పెద్ద పెద్ద కాలువలు ఉంటాయన్నమాట. శ్రీరామ్ సాగర్ కాలువలు. ఆ కాలువలో పడి చనిపోయినట్టు. మరి ఈత రాదా ఎట్లనో. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ అయిన వాళ్ళకు లెటర్లు ఇస్తున్నాడు కరీంనగర్ రైలు.
సో, ఇవి ప్రధాన వార్తలొచ్చేసి మున్సిపల్ చైర్మన్‌లు మొత్తం గూడా ఎక్కడెక్కడ ఇచ్చిర్రేందిది జనరల్ వచ్చినయి ఇచ్చిర్రు, బీసీ వచ్చినయి ఇచ్చిర్రు. మన మహబూబ్‌నగర్ జిల్లాలో అయితే ఏమేమి వచ్చినాయంటే అన్‌రిజర్వ్డ్ బీసీ జనరల్ వచ్చేసి నాగర్ కర్నూల్ వచ్చింది. షాదీనగర్ వచ్చింది. సో, మన మహబూబ్‌నగర్ జిల్లాలో. బీసీ లేడీ వచ్చేసి అచ్చంపేట బీసీ లేడీ వచ్చింది. కొల్లాపూర్ కూడా బీసీ లేడీ వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ నర్సంపేట లేదు. ఇవన్నీ మున్సిపల్ చైర్మన్‌లు ఎవరెవరికనేది రిజర్వేషన్ ఇచ్చారనమాట. సో, బీజేపీ సెపరేట్‌గానే చేయాలని ఆలోచిస్తుందనమాట. బీఆర్ఎస్ తన పొత్తొద్దు, సెపరేట్‌గానే పోదామని చూస్తుంది. కానీ పొత్తయితేనే వాళ్ళకు ఇంతంత లాభం ఉంటది అన్నిట్లో గాని, విడిపోతే విడిపోయి పోటీ చేస్తే ఓట్లు కూడా చెల్లిపోతాయి కాబట్టి కష్టమే అన్నమాట. సో, నాగోబా జాతర గుడి ఇచ్చారనమాట. ఇట్లా ఉంటది గుడి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పందుల పోటీ నిర్వహిస్తారనమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిర్జింత గ్రామ శివారులో ఎరకల సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీ పెట్టారనమాట. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో. సో, ఎరకల దగ్గర పందులు ఫేమస్ కాబట్టి వాళ్ళు పోటీ పెట్టినట్టు మనకు ఫోటో ఇచ్చారనమాట ఈళ్ళు. మహబూబ్‌నగర్ జిల్లాలో మన ఉమ్మడి పాత పాలమూరు జిల్లాలో 24 ఊర్ల నుంచి యజమానులు పందులు ఉన్నోళ్ళు పోటీ పెట్టారనమాట. సో, అది గూడా మరి కోడిపందెం లాగానే కనిపిస్తుంది గానీ, కత్తులు లేకుండా జస్ట్ అవి ఉంటాయన్నమాట. ఇక్కడ చేప చూడొచ్చు మనకు వలకు చిక్కిన భారీ సొర చేప అని ఇచ్చారనమాట. చాలా పెద్ద చేప దొరికిందనమాట. ఇది సింగరాయకొండ అంటే ప్రకాశం జిల్లాలో దొరికిందనమాట. ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు మనం ఆంధ్రోళ్ళు మొత్తం గూడా మళ్ళా హైదరాబాద్ వచ్చేస్తారు సంక్రాంతి పండుగకు వీరు. సో, పల్లె నుంచి పట్నం వైపు అని ఫోటో ఇచ్చిరనమాట. ఇంగ ఇయాల నిన్న శనివారం, ఆదివారం గదా! మళ్ళా రేపు ఆఫీస్ ఉంటదని చెప్పేసి అందరూ నిన్న, ఈరోజే పయనమయ్యారనమాట. సో, ఇవి ప్రధాన వార్తలు. సో, జిల్లా వార్తలు చూద్దాం.